గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ హ్యూజ్ గ్యాప్ డౌన్లో స్టార్ట్ అవుతుంది. నిన్నటి మార్కెట్ ప్రకారం వచ్చేసి ఇక్కడ మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇది బేస్ ఫామ్ చేసింది మార్కెట్. సో మ్యాక్సిమం ఇక్కడి నుంచి అప్ సైడ్ మూమెంటే కనబడాలి. చూడండి, ఇదంతా బేస్ ఫార్మేషన్ ఉంది. మార్కెట్లో మూమెంట్ చాలా స్లోగా ఉంది. మన మార్నింగ్ సెటప్ వచ్చి ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. చూద్దాం ఈ రోజైనా మార్నింగ్ సెటప్ యాక్టివ్ అవుతుందో అవ్వదో. ఫస్ట్ క్యాండిల్ తర్వాత ఫస్ట్ 3 క్యాండిల్స్ ఇన్సైడ్ క్యాండిల్సే ఫామ్ అయినాయి. సో మార్నింగ్ సెటప్ ఇప్పటివరకు యాక్టివ్ అవ్వలేదు. ప్లస్ డౌన్ సైడ్ ట్రేడ్కి తీసుకోవడానికి ఇక్కడ మంచి సపోర్ట్ ఏరియా. సో ఇక్కడ రిస్క్ మనం తీసుకోలేం. డౌన్ సైడ్ మూమెంట్ వచ్చినా మ్యాక్సిమం ఇక్కడ దాకే వస్తుంది. 51,300 ఈజ్ ఏ సపోర్ట్ ఏరియా.
ఇక్కడి వరకే వస్తుంది. ఇక్కడి నుంచి ఇది రివర్సల్ కావచ్చు. మనం ఏదైనా ఒక ట్రేడ్లో ఎంటర్ అవ్వడానికి ముందు మనకు రిస్క్ ఎంత, మనకు రివార్డ్ ఎంత అన్నది ఆలోచించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్యాండిల్లో కనుక నేను డౌన్ సైడ్ ట్రేడ్ అంటే పీఈ సైడ్ ఎంటర్ అవుతే నాకు మ్యాక్సిమం ఇక్కడి వరకే వస్తుంది, కానీ నా రిస్క్ ఇంత ఉంది. సో రిస్క్ రివార్డ్ చూసుకుంటే రిస్క్ ఎక్కువ, రివార్డ్ తక్కువ. సో ఇటువంటి ట్రేడ్స్ని మనం సెలెక్ట్ చేసుకోకూడదు. అదే ఈ క్యాండిల్ 918 క్యాండిల్లో నేను ఎంటర్ అయితే నా రిస్క్ ఇంతే, ఈ ఒక్క క్యాండిలే, బట్ రివార్డ్ షుడ్ బి ఇంత ఉంది, డబల్ ఉంది, 1:2 రివార్డ్ ఉంటుంది. సో 918 దగ్గర ఎంటర్ అయితే కరెక్టే, బట్ 918 దగ్గర ఎందుకు ఎంటర్ కాలేమంటే మొదటి 2 క్యాండిల్ అంటే ఒకటో క్యాండిల్ వదిలేసి సెకండ్, థర్డ్ క్యాండిల్ ఇన్సైడ్ క్యాండిల్స్. సో అటువంటి చోట మార్నింగ్ సెటప్లో ఎంటర్ కాకూడదు. అందుకని ఆ రూల్ని ఫాలో అవ్వాల్సింది. సో మనం ఎంటర్ అయితే ఈ క్యాండిల్లోనే ఎంటర్ అవ్వాలి. 920 క్యాండిల్లో 920 క్యాండిల్ ఎంటర్ అయితే ఇక్కడి నుంచి మీ రివార్డ్ ఇంత, రిస్క్ రివార్డ్ కన్నా ఎక్కువ. సో ఇది మనకి సూటబుల్ ట్రేడ్ కాదు. దట్స్ వై ఐ డిడ్ంట్ ఎంటర్. ఈ చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయి, అవి చూసుకొని ట్రేడ్లో ఉండాలి. ప్లస్ నిన్న యుఎస్ మార్కెట్స్ నిన్న రాత్రి బేరిష్నెస్ చూపించినాయి. సో మన మార్కెట్ కూడా గ్యాప్ డౌన్ అందుకే స్టార్ట్ అయింది. గ్యాప్ డౌన్ స్టార్ట్ అవడంతో జనరల్గా ట్రేడర్స్ సైకాలజీ ఎలా ఉంటుందంటే గ్యాప్ డౌన్ కాబట్టి ఇంకా కిందకి వెళ్తుంది అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఓపెన్ అయింది, ఇక్కడి నుంచి కిందకే వచ్చింది. సో ఇక్కడ అందరూ పీఈ తీసుకుని పీఈలో ఎంట్రీ అవుతారు. మార్కెట్ ఇక్కడి నుంచే టర్న్ అవుతుంది, టర్న్ అయిపోయి సిఈలోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పీఈ తీసుకున్న వాళ్ళందరినీ ఉంచేస్తుంది. ఇది జనరల్గా జరిగేది. గ్లోబల్ క్యూస్ని మనకు మైండ్లో పెట్టుకుంటే బేరిష్నెస్ కనిపించింది పొద్దున్న. సో అందరూ పీఈలో ఎంటర్ అవుతారు, ఇక్కడి నుంచి మార్కెట్ టర్న్ చేసేస్తుంది. అలా కూడా అవ్వచ్చు. ప్లస్ లేదా ఇండియన్ మార్కెట్లో ఈరోజు ఏదైనా ప్రెషర్స్ ఉంటే దానివల్ల ఇది బేరిష్నెస్ కొట్లాగా వచ్చేయచ్చు.
సో సిచ్యువేషన్ని బట్టి మన ట్రేడింగ్ డెసిషన్స్ ఉండాలి, దట్టు ఫాస్ట్ డెసిషన్స్. వితిన్ సెకండ్స్లో మన డెసిషన్స్ మార్చుకోవాలి. చూడండి 51,300 ఈ రేంజ్ని బ్రేక్ చేయడానికి చాలా టఫ్ అవుతుంది మార్కెట్కి. ఈ స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. ఒకవేళ మార్కెట్ 51,400 460 అబోవ్ క్రాస్ చేసిందంటే ఇక్కడ నుంచి బులిష్నెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది.
వెయిట్ చేద్దాం, చూద్దాం. మార్నింగ్ సెటప్లో అయితే మనకి ట్రేడ్ రాలేదు. సో ఏదైనా ట్రేడ్ చేసేటప్పుడు ఏంటంటే మనకు కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. రూల్ బేస్డ్ ట్రేడింగ్ అది చేస్తేనే విల్ బీ ఇన్ సేఫ్. అన్నెసెసరీగా ఎక్కడ పడితే అక్కడ ర్యాండమ్ ట్రేడ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన క్యాపిటల్ పోతుంది, లాసుల్లోకి వెళ్ళిపోతాం. సో అలాంటి సైకాలజీ ఉంటే దాన్ని మార్చుకుని దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు పొద్దున నేను మీకు చెప్పాను కదా, ఈ ఈ 2 క్యాండిల్స్ ఇన్సైడ్ క్యాండిలే, థర్డ్ క్యాండిల్ ఆల్సో ఇన్సైడ్ క్యాండిలే. కోర్స్ కింద కొంచెం కింద క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, ఈ క్యాండిల్లో మనం ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయితే మనకి రివార్డ్ తక్కువ, రిస్క్ ఎక్కువ. సో మనకి రిస్క్ ఎంత అవుతుంది? అట్లీస్ట్ మనం ఈ రెడ్ లైన్ పైన, ఈ క్యాండిల్ పైన మనం ఎగ్జిట్ అవ్వాలి ఒకవేళ రివర్స్ అయితే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు 100 పాయింట్లు అనుకోండి, ఇది 150 పాయింట్లు ఉంది. ఎవరైనా అంతే కదా, 100 రూపాయల కోసం 150 రూపాయలు పెట్టుకాయారు కదా. అది తక్కువ పెట్టి ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇది చూడండి, 300, 51, 304, దీనిలో 303. ఇక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది కానీ కిందకి రావట్లేదు. కిందకు వచ్చేటైతే ఈ పాటికి అయిపోవాలి, ఇంత టైం తీసుకోదు. ఇక్కడి నుంచి మ్యాక్సిమం 50% వరకు రిట్రేట్ చేసి మళ్ళీ కిందకి వచ్చినా రావచ్చు. ఇప్పుడు ప్రాబబిలిటీ చాలా తక్కువ. ఈరోజు ఇక్కడి నుంచి బులిష్నెస్ కనబడుతుందని నేను అనుకుంటున్నాను. ఐ మే బీ రాంగ్, ఎందుకంటే మార్కెట్ని ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. ప్లస్ ఇంకా స్వాపింగ్ స్ట్రాటజీలో ఇప్పటివరకు మనకి ఒక స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అవ్వలేదు, అది కూడా వెయిట్ చేస్తున్నాం. నిన్నటి మార్కెట్లో మనకి 920, 925 వచ్చేసి ఈ రెండు స్పెషల్ క్యాండిల్స్. దాన్ని బట్టి ఈ రెడ్ లైన్స్ డ్రా చేసాము. ఇప్పటివరకు 5 మినిట్ టైం ఫ్రేమ్లో స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అవ్వలేదు. ఫామ్ అయితే మనకి ఈరోజు కూడా స్వాపింగ్ స్ట్రాటజీ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంది. నిన్న స్వాపింగ్ స్ట్రాటజీ యాక్టివేట్ అయ్యింది. చూడండి, మళ్ళీ 51,300 దర్దాపుల్లో ఉంది.
ఇంట్లో చూడండి 925, 930 స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. రైట్, ఈ రెండు స్పెషల్ క్యాండిల్స్, దీని హై, ఈ రెండిట్లో హై, ఈ రెండిట్లో లో ఏదో మార్క్ చేసుకుంటాం. ఈ లైన్స్ డ్రా చేయడం ఇవన్నీ క్యాలిక్యులేషన్ బేస్డ్ అండి, వేరే టెక్నిక్స్ ఏమి లేవు దీంట్లో. ప్రైస్ యాక్షన్ కానీ చాలా ఉంటాయి, సపోర్టు, రెసిస్టెన్స్, చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. అవేం కాదు, ఈ లైను, ఈ లైను, ఈ లైను, ఈ లైన్, ఈ 4 లైన్లు క్యాలిక్యులేషన్ బేస్డే. అసలు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనం లైన్స్ డ్రా చేసిన తర్వాత చూడండి, ఈ లైన్ డ్రా చేశాను, దీని పైకి వెళ్తే బుల్లిష్ అవుతుంది మార్కెట్. ఈ లైను మీకు 9:15 మార్కెట్ స్టార్ట్ అవ్వడానికి ముందే డ్రా చేసి పెట్టేశాను. ఎగ్జాక్ట్గా ఈ ఏరియా నుంచి మార్కెట్ రివర్స్ అయింది, చూసారా? అది అంటే మ్యాథమెటికల్ ట్రేడింగ్లో ఏంటంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. అదే ప్రైస్ యాక్షన్ అవి తీసుకుంటే, ప్రైస్ యాక్షన్లో ఒక్కోసారి మీరు ఊహించిన దానికి విపరీతంగా వెళ్ళచ్చు. క్యాలిక్యులేషన్ బేస్డ్లో చూడండి, ఒక ఎగ్జాంపుల్, ఈ క్యాండిల్ ఫామ్ అయింది, ఇది ఈ రెడ్ లైన్కి కింద క్లోజింగ్ ఇస్తే అప్ టు హియర్ ఇట్ హ్యాస్ టు కమ్, తప్పకుండా ఈ వైట్ లైన్ టచ్ చేయాల్సిందే. ఒకవేళ ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ టచ్ చేయలేదు అంటే ఇది పైనుంచి ఇటు రివర్స్ అయిపోవచ్చు. ఇవి చిన్న చిన్న గిమిక్స్ ఉంటాయి, అవి మ్యాథమెటికల్గా ఏంటంటే లైన్స్ డ్రా చేసుకుంటాం, ఇక్కడ ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది అబ్జర్వ్ చేయడమే. దాన్ని బట్టి మనం ఎక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు, ఎక్కడ తీసుకోకూడదు, ఇవన్నీ చూసుకోవాలి. చూడండి, నేను స్టార్టింగ్లో చెప్పాను, ఇక్కడ దాకా రావచ్చు, దీనిలోని కట్ చేసింది. అంటే ఇక్కడ ఏం చేసిందంటే, ఈ లోలో ఉన్నటువంటి ఎవరైతే స్టాప్ లాస్లు ఎవరైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవడానికి ఇక్కడ దాకా వచ్చింది. మార్కెట్లో ఏంటంటే సెంటిమెంట్ని బట్టి ట్రేడింగ్ ఉంటుంది.
ఈరోజు సెంటిమెంట్ ఏంటంటే జనాలందరూ నిన్న యుఎస్ మార్కెట్ బాగా డౌన్ అయింది కాబట్టి ఈరోజు మన మార్కెట్ కూడా డౌన్ అవుతుంది అనే ఉద్దేశంలోనే ఉన్నారు ఇప్పటికీ. సో వాళ్ళందరినీ ట్రాప్ చేయాలి. ట్యాప్ చేయడానికి స్టార్టింగ్లో ఒక 15 to 20 minutes కిందకి వస్తుంది. వీళ్ళందరినీ ఈరోజు డౌనే అని ఇక్కడ అందరూ బై చేసుకుంటారు. ఈ సైడ్ అందరినీ ట్రాప్ చేసి మార్కెట్ రివర్స్ అవ్వచ్చు. ఇది టోటల్గా మార్కెట్లో సైకాలజీనే మొత్తం ఫామ్ అవుతుంది. 80% సైకాలజీ ఉంటుంది, మిగిలిన 20% మీరు చేసేది ఉంటుంది. ఎక్కడ ఎంటర్ అయ్యారు, ఎక్కడ ఎగ్జిట్ తీసుకున్నారు, ఇవే. ఎంత త్వరగా ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు, ఎంత త్వరగా లాసెస్ కట్ చేశారు, ఇదే. ప్లస్ ఈరోజు బుధవారం, సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ట్రేడర్స్ మస్ట్ బి కాషియస్. ఎక్స్పైరీ రోజు మ్యాక్సిమం ట్రేడర్స్ లాసుల్లో ఉంటారు, ఎందుకంటే ఎక్స్పైరీ మూమెంట్స్ అలా ఉంటాయి. వాలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు, ప్లస్ ప్రీమియం డికే చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆ ప్రీమియం డికేస్ అంటే గ్రీక్స్, ఆప్షన్ గ్రీక్స్ ఉంటాయి కదా, అవి బాగా పనిచేస్తాయి. అందులోకి గామా, తీటా, ఈ రెండు. తీటా డికే ఉంటుంది, గామా బ్లాస్ట్ కూడా ఉండొచ్చు. సో గామా బ్లాస్ట్ ఉంటే ఆప్షన్ బయర్కి ప్రాఫిట్స్ ఉంటాయి, తీటా డికే ఉంటే ఆప్షన్ సెల్లర్కి ప్రాఫిట్ ఉంటుంది. ఇవి గ్రీక్స్ అదొక పెద్ద చాప్టర్. చూసారా, ఇది వైట్ లైన్ దరిదాపులు. రెండు పాయింట్లు తాగింది. వైట్ లైన్ వచ్చి 51,279.8, దీనిలో వచ్చేసి 51,281.30. నౌ టచ్డ్ 280. రైట్, టచ్ చేసేసింది వైట్ లైన్ని. చూడండి, 300 సపోర్ట్ తీసుకుంటుంది అనుకున్నాం, తీసుకోలేదు, నాకు వెళుతుంది. ఓకే, ఇక్కడ ఒకటి స్వీపింగ్ ఏరియా, లిక్విడిటీ స్వీప్ చేయడానికి ఇక్కడ దాకా రావచ్చు.
300 లెవెల్ని ఇక్కడ బ్రేక్ చేసి టేక్ డౌన్ ఇచ్చింది కదా, ఇక్కడి నుంచి ఇది ఏం చేస్తుందంటే రీటెస్ట్ చేస్తుంది. రీటెస్ట్ చేసి పైకి వెళ్ళి సస్టైన్ అయితే అయిపోగలదు, లేకపోతే ఇక్కడి నుంచి మళ్ళీ రివర్స్ రావచ్చు. అంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు కానీ బ్రేక్అవుట్ అయినప్పుడు కానీ మార్కెట్ మళ్ళీ రివర్స్ అక్కడికి వచ్చి దాన్ని రీటెస్ట్ చేస్తుంది. ఈ బ్రేక్ డౌన్ అనేది కరెక్టా లేకపోతే ఫాల్సా అది చెక్ చేయడం. ఇప్పుడు పైకి వెళ్ళింది, ఇది కనుక సస్టైన్ అయిపోయింది అనుకోండి, ఇది ఫాల్స్ బ్రేక్ డౌన్, జస్ట్ టు ట్రాప్ ద పీపుల్ వచ్చిందనమాట. ఇది అది అలా చూసుకోవాలి మార్కెట్ని. రీటెస్ట్కి వెళ్ళింది, ఇక్కడి నుంచి రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి డౌన్ వచ్చిందంటే ఈ బ్రేక్ డౌన్ ఈజ్ ట్రూ. సో ఇక్కడి నుంచి మనకి కొన్ని టార్గెట్స్ అని మనం లెక్కలేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇంకెక్కడ దాకా వెళ్ళవచ్చు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎంత వచ్చింది 50%, అంటే ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. చూడండి, ఇది ఇట్ ఈజ్ సస్టైన్ అవుతుంది అంటే ఇది బ్రేక్ డౌన్ చూసారా, ఇది ఫాల్స్. ఇంకోటి మనకి ఇక్కడ ఇది ఉంటుంది చూడండి, ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్, ఇది వేస్తే మనకు తెలుసు. ఇక్కడ కూడా జస్ట్ ఏ మినిట్ చూడండి, ఇక్కడి నుంచి ఈ ట్రెండ్ కనుక స్ట్రాంగ్ అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ లెవెల్ నుంచి మళ్ళీ రివర్స్ అయిపోవాలి. అదర్వైజ్ ఈ లెవెల్ నుంచి 0.382 ఈ లెవెల్ నుంచి రివర్స్ అవ్వలేదు అంటే 50% తగ్గిలేదు. ఈ ట్రెండ్ అంతా స్ట్రాంగ్ కాదన్న, 50% నుంచి అయినా రిట్రేస్ అవ్వాలి. లేదా ఇది ఓన్లీ ఫాల్స్ బ్రేక్ డౌన్ అయితే ఈ 50% కూడా దాటేసి పైకి వెళ్ళిపోవాలి. కాకపోతే ఏంటంటే ఈ లెవెల్ కానీ ఈ లెవెల్ దగ్గర కానీ ఒక చిన్న పుల్ బ్యాక్ వస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ ఇట్లా అయ్యాలి. అది రూల్స్. కొన్ని మార్కెట్లో ఏంటంటే వితౌట్ పుల్ బ్యాక్ మీకు ట్రెండ్ కంటిన్యూస్గా రాదు. ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది. పుల్ బ్యాక్స్ కంపల్సరీ, పుల్ బ్యాక్స్ లేకుండా మార్కెట్ మూవ్మెంట్ ఉండదు. ఇప్పుడు ఇది పెద్ద పుల్ బ్యాక్ అనుకుంటే ఇక్కడి నుంచి కిందకు రావచ్చు. సో లెవెల్ కూడా చూడండి 0.382 ఉంది. ఇది బ్రేక్ అయితే ఇక్కడి నుంచి రావాలి, లేదా ఇక్కడి నుంచి రావాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ట్రేడర్స్, అంటే సైకాలజీ చెప్తున్నాను, ఈ ఏరియాలో ఎంటర్ అవుతారు. సర్లే రిస్క్ ఎంత ఉన్నా మనం చూసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఇన్సైడ్ క్యాండిల్ అయినా పర్లేదు నేను ఎంటర్ అవుతాను అంటే వితౌట్ రూల్స్ పనిచేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. వీళ్ళు ఎంటర్ అవుతారు, ఇక్కడ దాకా వచ్చింది మార్కెట్, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారంటే చేసుకోరు. ఎందుకంటే ఆల్మోస్ట్ ద పర్సన్ ఎవరైతే ఇక్కడ ఎంటర్ అయ్యారో ఇక్కడికి వచ్చేటప్పటికి తన అకౌంట్లో ఒక 1500 ప్లస్ ప్రాఫిట్ కనబడుతూ ఉంటుంది. అంటే ఒక లాట్తో చేస్తే కనబడుతుంటే ఈలోపు సైకాలజీ ఏమవుతుందంటే 1500 కదా, ఇంకో 500 వస్తే బయటకు వచ్చేద్దాం అని నా కూర్చొని ఉంటారు. ఈ మూవ్ని చూసారా, ఇక్కడ వచ్చిన 1500లో 1200 వెళ్ళిపోతాయి, 200-300 మిగులుతాయి. అప్పుడు మనోడు మేలుకుంటాడు, వారిని ఇక్కడ బుక్ చూసుకుంటే పోయేదే, ఇక్కడ మనం అనవసరంగా మార్కెట్కి బ్యాక్ ఇచ్చేసేవే అని. ఇక్కడికి వచ్చినప్పుడు పోనీ ఇక్కడ వెయిట్ చేస్తాడా, రిట్రేస్మెంట్ వస్తుందేమో అప్పుడన్నా బయటకు వెళ్దామని వెయిట్ చేయడు. ఇక్కడికి రాగానే భయపడి బయటకు వచ్చేస్తాడు, $200-300 ప్రాఫిట్ బుక్ చేస్తాడు. తర్వాత మార్కెట్ చేయాల్సి మంచి చేస్తుంది అనుకోండి. ఇదే సైకాలజీ నేను చెప్తుంది. ఇక్కడ మంచి ప్రాఫిట్లు ఉన్నప్పుడు ఎప్పుడైతే మైండ్లో వచ్చేసిందో, సరే ఇది చాలు మనకి ఈరోజు, అంటే
యాక్చువల్గా సైకాలజీ ఎట్లా పనిచేస్తుందంటే, ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు మీరు దాంట్లో పెట్టే డబ్బు ఎంతో దాని మీద మనకు రిటర్న్ ఎంత పర్సెంట్ వస్తుందో చూసుకుంటే పర్సెంటేజ్ బేస్ మీద వర్క్ చేస్తే మీకు ఒక ట్రేడ్లో ఒక 4-5% రిటర్న్ వస్తే ఒళ్ళు మూసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకోవడమే. 4-5% ఒక ట్రేడ్లో అంటే అది ఎక్సలెంట్ ట్రేడ్. అంటే ఇప్పుడు ఈ క్యాండిల్ దగ్గర ఇఫ్ ఏ పర్సన్ ఎంటర్డ్ ఒక లాట్తో చేశాడు బ్యాంక్ నిఫ్టీ పీఈలో 15 ఇంటూ ఒకవేళ రేట్ 200 రూపీస్ అనుకోండి, 3000 రూపీస్ ఇక్కడ పెట్టాడండి. ఇక్కడికి వచ్చేటప్పటికి తను కొన్న 200ది 240 రూపీస్ అయింది. అంటే 40 రూపీస్ ప్రాఫిట్ ఇంటూ 15 ఒక లాట్ 600 రూపీస్, 3000 పెట్టి 600 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. పర్సెంటేజ్ ఎంత అవుతుంది? 19.99, 20%. 20% ప్రాఫిట్ అంటే అది ఎక్సలెంట్ ట్రేడ్. అంటే నువ్వు పెట్టింది 3000 మీద నీకు 600 వస్తున్నాయి, 20% ప్రాఫిట్. దట్టు నువ్వు ఎప్పుడు ఎంటర్ అయ్యావు? 918 ప్లస్ 945. ఎంత టైం పట్టింది? 25-30 నిమిషాల్లో. అరగంటలో 20% ప్రాఫిట్ ఎక్కడ వస్తుందండి? ఎవరెవరు మార్కెట్ ఇస్తుంది. మనం సైకాలజీని కరెక్ట్గా పెట్టుకుంటే ఇక్కడికి ప్రాఫిట్ అసలు ఇక్కడే కాదు, నాకు చెప్తే ఇక్కడే ఎగ్జిట్ అవ్వచ్చు. 5% ఇక్కడే వచ్చేస్తుంది. ఇక్కడ 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 ఈ ఏరియా చాలు బుక్ చేసేసుకుంటే అయిపోతుంది ఈ ఏరియాలో. ఇప్పుడు చూడండి, తను 200 దగ్గర కొన్నాడు కదా, అది ఇక్కడికి వచ్చి ఇప్పుడు కూడా 200లోనే ఉంటుంది. దీనికన్నా కొంచెం పైకి వెళ్ళిందంటే 180-190 వచ్చేస్తుంది. సో లాసుల్లోకి వచ్చేస్తాడు. సో నేను ఆప్షన్ బయింగ్లో ఏంటంటే ఎప్పుడైనా కానీ క్విక్ మూమెంటంలో క్విక్ యాక్షను, క్విక్ ప్రాఫిట్ బుకింగ్, క్విక్ ఎగ్జిట్ ఇవన్నీ త్వరగా జరిగిపోవాలి. ఇక్కడ ఎంటర్ అయితే ఇక్కడ చూసుకోవాలి, లేదా ఇక్కడే చూసుకోవాలి, ఇక్కడ కొని ఇక్కడ ఈ 3 ఏరియాస్లో చూసేసుకొని వెంటనే బుక్ చేసేసుకొని బయటకు వచ్చేస్తుంటే దిస్ మచ్ ప్రాఫిట్ హీ కెన్ బుక్. కానీ వెయిట్ చేస్తారు ఏంటంటే లేదు ఇంకొంచెం అని. ఇప్పుడు చూసారుగా, ఇంకొంచెం వల్ల ఏమైంది? మార్కెట్ ఇప్పుడు అడుగుతుంది ఇంకొంచెం నీ దగ్గర నుంచి నాకు కావాలని. ఇప్పుడు అడిగేసింది ఆల్రెడీ. చూడండి, ఇది కనుక పైకి వెళ్ళిందంటే మనోడు ఇక్కడ తీసుకున్నాడు లాస్లోకి వచ్చేసాడు ఆల్మోస్ట్. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నాకు తెలిసి ఇదంతా 918 కదా, ఇక్కడ వచ్చేసి ఈ పాయింట్ దగ్గర బహుశా ఈ పిఈ వాల్యూ 170, 74, 75 ఉంటుంది. 175 ఉంటుంది. ఇప్పుడు 150 దాకా ఉంటుంది. అవుతుందా? 20 రూపీస్ మనోడు కిందే ఉన్నాడు, కొన్నది ఇక్కడ, దానికన్నా కింద ఉన్నప్పటికీ 20 రూపీస్ లాస్లో ఉన్నాడు. అది ఆప్షన్స్ గేమ్. ఆప్షన్ ట్రేడింగ్ వెరీ టఫ్ అండి. కొంచెం జాగ్రత్తగా చేయాలి, చాలా జాగ్రత్త చేయాలి, కొంచెం కాదు. ఈజీయే నేర్చుకోకుండా చేస్తే మొత్తం ఇచ్చుకోవాలి మార్కెట్కి. చూసారా, ఇది 50%, 0.5%. ఇది 50% దగ్గర
చూడండి ఎన్ని క్యాండిల్స్ని సైడ్ బై సైడ్ ఫామ్ చేసిందో. అంటే మార్కెట్ ఏంటంటే ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి అన్న ఉద్దేశంలోనే ఉంది. ఇది కిందకు వచ్చిన మార్కెట్ని బయర్స్ పైకి తీసుకెళ్తున్నారు. అలా బయర్స్ సెల్లర్స్ మధ్యలో ఒక 7-8 నిమిషాలు బాగా ఫైట్ అయిన తర్వాత ఇప్పుడు సెల్లర్స్ కొంచెం పవర్ఫుల్ అయ్యారు. ఇప్పుడు సెల్లర్స్ పవర్ఫుల్ అవుతున్నారు. ఇక్కడ రిస్క్ రివార్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ ఒక టూల్ ఉంటుంది చూడండి, షార్ట్ పొజిషన్, లాంగ్ పొజిషన్. షార్ట్ పొజిషన్ తీసుకొచ్చి ఒకవేళ మనం ఇక్కడ తీసుకుంటే, అంటే ఈ క్యాండిల్ లో దగ్గర తీసుకుంటే మన రిస్క్ వచ్చేసి ఈ క్యాండిల్ పైన మనం స్టాప్ లాస్ తీసుకుంటాం. రివార్డ్ చూడండి మనకి ఇక్కడ దాకా ఇచ్చింది 2.92%, అంటే 1:2.92. మీరు ఇక్కడ 10 రూపాయలు లాస్ చేయడానికి రెడీ అయితే మీకు ఇక్కడ 29 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. అది సైకాలజీ. ఇది రిస్క్ రివార్డు రేషియోస్ చూడటం అన్నమాట. యాక్చువల్గా అయితే ఇది రూల్ బేస్డ్ ట్రేడింగ్లో ఇది కరెక్ట్ కాదు. ఈ ప్లేస్ కరెక్ట్ కాదు ట్రేడ్ తీసుకోవడానికి. ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ తర్వాత సెకండ్, థర్డ్ క్యాండిల్స్ ఇన్సైడ్ క్యాండిల్స్ కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవడానికి కరెక్ట్ కాదు. రూల్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తే ఇక్కడ తీసుకోవచ్చు. ఇది కరెక్ట్ ట్రేడింగ్ పాయింట్. ఒకవేళ మనం చూద్దాం ఒకసారి, మనం ట్రేడ్ ఇక్కడ తీసుకుంటే మన రిస్క్ ఎంత అవుతుంది, ఎంతైంది ఇప్పుడు ప్రాఫిట్? చూడండి 1:1.5 అవుతుంది. ట్రేడ్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఏంటంటే 1:2 రేషియో ఉన్న ట్రేడ్స్ తీసుకుంటేనే అది మనకి కరెక్ట్గా ఒక డిసిప్లిన్లోకి వచ్చినట్టు, ప్లస్ మనకి రిస్క్ రివార్డ్ కూడా కరెక్ట్ మెయింటైన్ అయ్యేట్టు. 1:1.5 కూడా మంచిదే, కాదనట్లేదు. బట్ నేనేం ఫాలో చేస్తానంటే 1:1.2 1:2. నేను 10 రూపీస్ లూజ్ అవ్వడానికి రెడీ అయినప్పుడు నాకు 20 రూపీస్ ప్రాఫిట్ రావాలి, లేకపోతే అలాంటి ట్రేడ్లో నేను ఎంటర్ కాను. అది నా రూల్, నేను పెట్టుకున్న రూల్. అలాంటి ట్రేడ్ అయితేనే మనం ఒకవేళ 10 ట్రేడుల్లో 4 ట్రేడుల్లో ప్రాఫిట్ వచ్చి 6 ట్రేడుల్లో లాస్ అయినా ఫైనల్గా మనం ప్రాఫిట్లో ఉంటాం. ప్రాఫిటబిలిటీని క్యాలిక్యులేట్ చేసే మెథడ్స్ ఉంటాయి. మీరు 1:2 మెయింటైన్ చేసుకుంటే 10 ట్రేడులు తీసుకొని 10లో మీరు 5 ట్రేడుల్లో రాంగ్ అయినా మిగిలిన 5 ట్రేడుల్లో మీకు 1:2% వస్తుంది. కాబట్టి
ఫైనల్గా 10 ట్రేడ్ల తర్వాత మీరు ప్రాఫిట్లోనే ఉంటారు, లాస్లోకి రారు. అంటే 50% అక్యురసీ ఉన్నా కానీ ఒక స్ట్రాటజీలో 1:2 మెయింటైన్ చేస్తే యూ విల్ బీ ఇన్ ప్రాఫిట్స్. ఈ ప్రాఫిటబుల్ మీద సపరేట్గా వీడియోస్ చేద్దాం. యాక్చువల్గా నేను కొంచెం ఈవినింగ్ టైం తీసి ఈ వీడియోస్ అన్నీ చేసి పోస్ట్ చేయాలి. చేస్తాను, ఐ విల్ డూ ఇట్. చూసారు ఇక్కడ లెవెల్స్ చూడండి, ఈ వైట్ లైన్ క్రాస్ చేసింది కానీ ఇక్కడ సస్టైన్ అవ్వకుండా ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వచ్చేసింది. ఈ రెడ్ లైన్ దాకా వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్ళలేక విక్ ఫామ్ చేసి మళ్ళీ కిందకి ఈ రెడ్ లైన్ దాకా వచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇదే ప్రైస్ మూమెంట్స్ ఎట్ ఇంపార్టెంట్ లెవెల్స్, ఇవే చెక్ చేసుకోవాలి ట్రేడింగ్లో. నాకేంటంటే ఈరోజు అనిపిస్తుంది, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఈరోజు మార్కెట్ని మ్యాక్సిమం ఒక రేంజ్లోనే ఉంచేస్తారు. ఒక రేంజ్లో ఉంచేసి ఆప్షన్ బయర్స్ అందరినీ ఎవరికి ప్రాఫిట్ రాకుండా చేస్తారు. ఇదంతా బిగ్ ప్లేయర్స్ గేమ్. వాళ్ళ గేమ్ని అర్థం చేసుకుంటే ఈజీగా ప్రాఫిట్స్ చేయొచ్చు మార్కెట్లో.
మధ్యలో పవర్ పోయింది, మళ్ళీ రీకనెక్ట్ చేశాను. ఈ ఏరియాలో పిఈ బయర్స్ అందరినీ ట్రాప్ చేసింది. మార్కెట్ మ్యాక్సిమం అప్వర్డ్ మూమెంటే చూపించాలి, బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా 51,400 అనేది. ఈ 400 దాటితే అప్వర్డ్ మూమెంట్ వస్తుంది 500 దాకా. ఇది దాటాలి. బేస్ ఫామ్ చేసి ఇది ఇప్పుడు రెసిస్టెన్స్గా పనిచేయచ్చు. ఇది బేస్ టోటల్గా. నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ రేట్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఇప్పుడు లాస్లో ఉంటారని. చూడండి, అదే ట్రేడింగ్లో ఏంటంటే అదిగాక మీరు ఆప్షన్ బయ్యర్ అయితే తొందరగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఏదైనా ఒక ట్రేడ్ని హోల్డ్ చేయకూడదు ఎక్కువసేపు. దట్టు ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ప్రీమియం డికేస్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఇక్కడ ఎవరైతే నేను చెప్పాను కదా ఇందాక 175 ఆ రేంజ్లో తీసుకున్న అతను ఇప్పుడు ఆయన వచ్చేసి 140 రూపీస్ ఏముంటుంది, అంతకుమించి ఉండదు. చూడండి 123 ఉంది, ఇది 123, ఇక్కడ 123, ఇక్కడ 170 దగ్గర ఉన్నప్పుడు కొంటే ఇక్కడికి వచ్చేప్పటికి 220 అయింది. సో ఓవరాల్గా 50 పాయింట్స్ 50 రూపీస్ ప్రాఫిట్ ఉంది ఇక్కడ. అది తీసుకొని క్లోజ్ చేసుకుంటే పోయేది. గ్రీడీనెస్ వల్ల కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే 123కి వచ్చింది. 175 నుంచి 123 అంటే 50 రూపీస్ అక్కడ. ఇక్కడ 50 రూపీస్ వచ్చేయి కాస్త తను కొన్నదానికన్నా 50 రూపీస్ తగ్గిపోయింది ఇక్కడ. సో 50 రూపీస్ లాస్. ఇప్పుడు ఈ లాస్లో ఇప్పుడు ట్రేడర్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఈ మార్కెట్ మళ్ళీ కిందకి రాకపోదా, నాకు ప్రాఫిట్ ఇవ్వకపోదా అని ఇక్కడే హోల్డ్ చేసుకుని కూర్చుంటాడు. ఆల్రెడీ లాస్లో ఉన్నాడు, దాన్ని హోల్డ్ చేసి కూర్చుంటాడు. మార్కెట్ ఇట్లా వెళ్ళిపోయింది అనుకోండి, తను కొన్న 170 రూపాయలల్లా జీరో అయిపోతుంది. అది జరిగేది. అందుకేంటంటే ఆప్షన్ బయింగ్లో మీరు పిఈ బై చేయండి, సిఈ బై చేయండి, ట్రెండ్ని బట్టి. ట్రెండ్ ఈజ్ ఆల్వేస్ యువర్ ఫ్రెండ్. ఇక్కడ ట్రెండ్ ఏంటి, డౌన్ ట్రెండ్ కాబట్టి పిఈ తీసుకొని ఉంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇక్కడ బయటకు వచ్చేయాలి. ప్లస్ ఇక్కడ చూడండి స్వింగ్ హై ఇది ఉంది. ఎప్పుడైతే ఈ స్వింగ్ హై పైన క్లోజింగ్ ఇచ్చిందో ఇక్కడే ఆ ట్రేడ్లోంచి బయటకు వచ్చేయాలి ఆయన. అట్లీస్ట్ మీరు ఇక్కడ బుక్ చేయలేదనుకోండి పర్లేదు, కొంచెం రిట్రేస్ తీసుకుని మళ్ళీ కిందకు వస్తుందిలే అనుకుని ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే ఈ స్వింగ్ని హై
చేసి బుక్ చేసిందో ఇక్కడ బయటకు వచ్చేయాలి. ఇక్కడ బయటకు వచ్చేస్తే అట్లీస్ట్ ఒక 50 రూపీస్ ప్రాఫిట్లోంచి 20 రూపాయలు పోయినా 30 రూపాయల ప్రాఫిట్లో బయటకు వచ్చే పని. ఇప్పుడు ఏమైంది, ఇదంతా వెయిట్ చేసేటప్పటికి ఈ టైం డికే అవడంతో ప్రీమియం డికే అయిపోయి అనుకున్న 170 నుంచి ఇక్కడ 123కి వచ్చేసింది. ఇది హోల్డింగ్ అంటే ఎక్కువసేపు హోల్డ్ చేయకూడదు. ఆప్షన్ బయర్స్, ఆప్షన్ సెల్లర్స్ పని ఏంటంటే వాళ్ళు హోల్డ్ చేయడానికే ఉంటారు. పొద్దున్నే వస్తారు 9:30కి, పైన ఒక కాలు కింద ఒక పుట్టు సెల్ చేసేసి ఈవినింగ్ వరకు చూస్తూ కూర్చుంటారు. ఏదన్నా తేడా వస్తుందంటే ఒకవేళ పుట్టు వైపు లాస్ వస్తుంది అనుకోండి, ఆ పుట్టుని మళ్ళీ బుక్ చేసేసుకుని వేరే ఇంకా కింద పుట్టు దాన్ని సెల్ చేస్తారు. మార్కెట్ ఎప్పుడైతే సైడ్ వేస్ ఉంటుందో ఆప్షన్ సెల్లర్స్కి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. మార్కెట్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఆప్షన్ బయర్స్కి ప్రాఫిట్స్ వస్తాయి. చూడండి, లెవెల్స్ చూస్తున్నారుగా, ఈ వైట్ లైన్ కరెక్ట్గా అక్కడికి వచ్చింది, దాని కిందే క్లోజింగ్ ఇచ్చింది. వైట్ లైన్ పైన ఇవ్వలేదు. ఇప్పుడు ఇది మ్యాక్సిమం ఇక్కడ రావాలి. పవర్ వచ్చింది. రెడ్ లైన్ టచ్ చేయాలి ఇది, ఈ క్యాండిల్. రైట్, టచ్ చేసిందా? ఇప్పుడు ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళి దీనిపైకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది, లేదా ఇక్కడ దాకా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ దీని ముందున్నటువంటి రెడ్ క్యాండిల్ని మొత్తం కవర్ చేస్తుంది కింద నుంచి పైదాకా. ఇలాంటి వాటిని ఏమంటారంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అంటారు. ఇలాంటి క్యాండిల్స్ మనకి సపోర్ట్ ఏరియాలో ఫామ్ అవుతాయి. ఇది సపోర్ట్ ఏరియా, 51,300 ఈజ్ ఏ సపోర్ట్ ఏరియా. ఈ సపోర్ట్ ఏరియాలో ఫామ్ అవుతే అక్కడి నుంచి ట్రెండ్ చేంజ్ అవుతుందని ఒక ఉద్దేశం కరెక్ట్ అవ్వచ్చు. అలాగే ఇప్పుడు ఇది ఫామ్ అయిన తర్వాత చూడండి, ఒక చిన్న రిట్రేస్మెంట్ ఇచ్చి ఇది బులిష్ వైపు వెళ్తుంది మార్కెట్. సో పర్సన్ ఎక్కడైతే ఇప్పుడు ఇది బులిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ చేసిందో, రిట్రేస్మెంట్ అయిన తర్వాత ఇక్కడ సిఈ ట్రేడ్లో ఎంటర్ అయిన వాళ్ళు ఇక్కడ తన ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు.
అఫ్కోర్స్ అంత మంచి ప్రాఫిట్స్ రాకపోవచ్చు, బట్ చిన్న చిన్న ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోగలరు. సైకాలజీ బాగుండి హోల్డ్ చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు అయితే ఇక్కడ ఎంటర్ అయ్యి 1:2 కోసం వెయిట్ చేస్తూ ఇది స్టాప్ లాస్గా పెట్టుకొని కూర్చోవచ్చు. ఇప్పుడు లాంగ్ పొజిషన్ కాబట్టి చూడండి, లాంగ్ పొజిషను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, ఇది స్టాప్ లాస్. వన్ ఇస్ టు 2 రేషియో వెయిట్ చేయొచ్చు ఇక్కడ దాకా వచ్చే వరకు. ఒకవేళ వస్తే ఇక్కడ బుక్ చేసుకొని 1:2లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. మార్కెట్లో మూమెంట్ లేదు బాస్, చాలా తక్కువ. చెప్పాను కదా, ఫస్ట్ 1 అవర్లో ఉన్న మూమెంట్నే కంటిన్యూ చేస్తుంది. ఇంకో చూడండి, 9:15కి స్టార్ట్ అయింది, 10:15కి అది ఎక్కడ ఉంది చూడండి. దీని క్లోజింగ్ ఎంత? 366, ఓపెనింగ్ ఎంత? 364. అర్థం అవుతుందా? 364 దగ్గర ఓపెన్ అయింది, 1 అవర్ వరకు అది అక్కడే ఉంది, 2 పాయింట్లు పైన కింద అక్కడే ఉంది. ఈ మధ్యలో ఒక ట్రేడ్ ఇచ్చింది, అది కూడా పెద్ద ట్రేడే కాదు. రూల్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తే దాంట్లో కూడా పెద్ద ప్రాఫిట్లు ఉండదు. ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది మార్కెట్. ఏమైనా సెకండ్ హాఫ్లో ఏదైనా మూమెంట్ రావచ్చేమో, బట్ ఈరోజు ఫస్ట్ హాఫ్ అంతా కష్టం అనిపిస్తుంది. చూడండి, ఇది పైకి సస్టైన్ అవ్వడం కష్టంగా ఉంది. ఇలా క్యాండిల్ మార్ఫాలజీ ఉంటుంది కదా, క్యాండిల్ మార్ఫాలజీని చూస్తేనే మనకు అర్థమైపోతుంది పైకి వెళ్ళటం కష్టంగా ఉంది. పైన విక్స్ ఫామ్ అవుతున్నాయి, ఈ 3 క్యాండిల్స్కి పైనుంచి విక్స్ ఫామ్ అవుతున్నాయి. అంటే అర్థం ఏంటంటే మనకి ఇక్కడ నుంచి రిజెక్షన్ ఉంది, ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వస్తుంది, సో ట్రేడ్ వదిలేయచ్చు అని ఇండైరెక్ట్గా మార్కెటే చెప్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనం త్వరగా ప్రాఫిట్స్ బుక్ చేసుకుని బయటికి వచ్చేయచ్చు. ఇఫ్ ఫీల్ అంటే కొంచెం ఎందుకులే వచ్చిన ప్రాఫిట్ చాలే అనుకుంటే బయటకు వచ్చేయచ్చు. లేదు చూద్దాం అసలు రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేద్దాం, అయితే స్టాప్ లాస్ అవుతుంది లేకపోతే టార్గెట్ అవుతుంది అని కూర్చునే వాళ్ళు కూర్చుంటారు. మనకి స్వాపింగ్ మెథడ్లో కూడా ఇప్పటివరకు సెటప్ ఫామ్ అవ్వలేదు, కష్టమే ఈరోజు.
ర్యాండమ్ ట్రేడ్స్ చేసే వాళ్ళకి చాలా ట్రేడ్స్ ఉన్నాయి. ర్యాండమ్ ట్రేడ్లో చూడండి, ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ బయటకు వచ్చేసి ఇక్కడే ఎంటర్ అయ్యి ఇక్కడ బయటకు వచ్చేసి చాలా చేసుకోవచ్చు. వాటిలో ఏంటంటే డిసిప్లిన్ ఉండదు, ప్రాఫిట్ లాస్ ఒక సిస్టమ్ ఉండదు, ఇవన్నీ ఉండవు. అక్కడ ఏంటంటే మన సైకాలజీ చెడిపోతుంది. ఒక పర్ఫెక్ట్ ట్రేడర్ సైకాలజీ డెవలప్ అవ్వదు ర్యాండమ్ ట్రేడ్స్. అందుకని అలా కాకుండా రూల్ బేస్డ్ ట్రేడింగ్ పెట్టుకొని రూల్ ప్రకారం మనం ఇది ఇలా ఉంటేనే ఇలా ట్రేడ్ చేద్దాం, లేకపోతే లేదు అని పెట్టుకో. కోర్స్ అలాంటప్పుడు ఏమంటే మీకు నెలలో 22 రోజుల్లో 5-6 రోజులు ట్రేడ్లు దొరకపోవచ్చు. కాకపోతే మిగతా రోజుల్లో ట్రేడ్స్ పర్ఫెక్ట్ ట్రేడ్స్లో మీరు ఎంటర్ అయ్యి ఎయిదర్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ తీసుకుంటే ప్రాఫిట్స్ అయితే వస్తాయి. కాకపోతే సైకాలజీని డెవలప్ చేసుకోవాలి. ట్రేడర్ సైకాలజీ ప్లస్ బిగ్ ప్లేయర్ సైకాలజీని అర్థం చేసుకుంటే దాని ప్రకారం మనం బాగానే చేసుకోవచ్చు. సరే, 1 అవర్ అయిపోతుంది మనకి. ఈరోజు మార్నింగ్ సెటప్లోనూ ట్రేడ్ లేదు, ప్లస్ షాపింగ్లో కూడా ఇప్పటివరకు ట్రేడ్ రాలేదు. మేబీ యాక్చువల్గా 10:30 తర్వాత ఏదైనా ట్రేడ్ రావచ్చు. మార్కెట్ యాక్చువల్గా 4 ఫేజెస్లో ఉంటుందండి. 9:15 to 10:30 ఒక ఫేజ్లో ఉంటుంది, 10:30 to 12 ఇంకో ఫేజ్లో ఉంటుంది, 12 to 2 ఒక ఫేజ్లో ఉంటుంది, 2 to 3:30 ఇంకో ఫేజ్లో ఉంటుంది. అంటే 4 ఫేజులుగా చూసుకోవచ్చు. వాటిలో కూడా ఫేజ్ కంటిన్యూ అయిపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9:15 to 9:45 డౌన్ ట్రెండ్లో ఉంది, 9:45 to 10:15 అప్ ట్రెండ్లో ఉంది. ఇక్కడి నుంచి మళ్ళీ డౌన్ కూడా అవ్వచ్చు, లేదా దీన్ని కంటిన్యూ కూడా చేయొచ్చు. సో ఫేజెస్ కంటిన్యూ కూడా అవ్వచ్చు, రివర్సల్ కూడా అవ్వచ్చు. ఇవి కొంచెం చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు 10:25 ఇక్కడి నుంచి ట్రెండ్ చేంజ్ అయినా అవ్వచ్చు, అవి ఇట్లా కిందకి వచ్చేయచ్చు. నేను చెప్పాను కదా ఇది రెసిస్టెన్స్గా పనిచేస్తుందని. చూడండి, 4 క్యాండిల్స్ మీద విక్స్ ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి రిజెక్షన్ ఉంది. ఈ రిజెక్షన్ ఉండటం వలన ఇప్పుడు ప్రైజ్ని కిందకి తోస్తున్నారు సెల్లర్స్. సరే, 10:30 కావస్తుంది. స్టాప్ ద రికార్డ్. ఈరోజు మనకి ట్రేడ్ లేదు. ఫస్ట్ 1 అవర్లో ఎలాంటి ట్రేడ్ దొరకలేదు.